మంత్రి గారు. సార్ చెప్పిన దాంట్లో ముఖ్యంగా లోకల్ జాబ్స్ ఉండాలా, 20,000 ఉద్యోగాలన్నా అక్కడ కల్పించాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సార్ అది అక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ చేసేకి అది కూడా ముఖ్యం కాబట్టి దాంతోపాటు పాలిటెక్నిక్, ఐటీఐ ఆటోమేటిక్గా సార్ అట్లాంటి పెద్ద ప్లాంట్ వచ్చేటప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్లాన్ ఉంది సార్. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. నీకు లోకల్లో జాబ్స్ ఎక్కువ పుట్టాలంటే ఆ స్కిల్ అనేది సెట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్. సో ఖచ్చితంగా అది వర్కౌట్ చేస్తున్నాం సార్. అలాగే ఏదైతే నక్కపల్లిలో 700 acres దీనికోసం తీసుకుపోయింది, 700 acres ఆల్రెడీ ప్లాన్ చేశాం సార్. నెక్స్ట్ అంటే దాని దగ్గరలోనే ఆల్రెడీ నోటిఫై చేసి వీఆర్ ప్లానింగ్ టు టేక్ అనదర్ 700 acres సార్. ఇది కాక ఎవరైతే రైతులకి అట్లాంటిది ఏమైనా ఇష్యూ ఉందంటే ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నప్పుడు సార్ చంద్రబాబు గారు కూడా చెప్పడం ఏమంటే వీ షుడ్ వర్కౌట్ సంథింగ్ వేర్ ఫార్మర్స్కి ఏదైనా లాస్ అయితే వాళ్ళ రీహాబిలిటేషన్లో కానీ లైక్ అమరావతి మోడల్లో కానీ ఏదైనా వర్కౌట్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆల్ దీస్ ప్లాన్స్ విల్ బీ వర్క్డ్ అవుట్ సార్. సో ఇది ముఖ్యంగా ఏమంటే సార్ ఇంత పెద్ద ప్లాంట్ వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఎ స్టీల్ సిటీ లెక్క. ఎందుకంటే ఇంత ఏరియా ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ జాబ్స్, సో ఇట్ బికమ్స్ ఎ స్టీల్ సిటీ. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అక్కడ రావడం అనేది మీ వాళ్ళు అదృష్టంగా భావించాలి ఆ ఏరియా వాళ్ళు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. 100% ఆయన చెప్పిండేవన్నీ కూడా సూచనలు విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. తర్వాత ప్రశ్న ఆల్రెడీ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అది కూడా నష్టపోకుండా దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఇవి కూడా వీ హవ్ బీన్ డిస్కసింగ్ సార్. అక్కడ కూడా ఏమీ ప్రాబ్లం కాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంది సార్. క్వశ్చన్ నెంబర్ 512 వాయిదా జరిగింది. విజయ్ కుమార్ గారు తర్వాత మాట్లాడుకోండి. క్వశ్చన్ నెంబర్ 33 వాయిదా కోరటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 34 కొండపల్లి శ్రీనివాస్ గారు అడిగిన వారు రాలేదు, సమాధానం చెప్పాలంటే చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. అడిగిన వారు రాలేదు కానీ గౌరవ సభ్యులు రాలేదు కానీ సమాధానం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మొదటి ప్రశ్నకి సమాధానం 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ కింద మొత్తం 53,85,796 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు నాటికి 63,59,907 మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండో ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించడం అయినది. అందులో మూడో ప్రశ్నకు సమాధానం అందులో 10,791 మంది శాశ్వత వలసదారుల కింద మరియు 4,176 మంది అనర్హుల కింద. మరి నాలుగో ప్రశ్నకు సమాధానం ఏమీ లేవు అధ్యక్ష. అయితే దీనికి ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయట చాలా పేపర్స్ రాస్తున్నాయి ఏంటంటే పెన్షన్స్ని తొలగిస్తున్నారని. ఇప్పటివరకు అయితే మాత్రం కేవలం 14,000 పెన్షన్స్ కూడా తీయడం జరిగింది. అందులో 4,000 పెన్షన్స్ మాత్రమే ఇనెలిజిబిలిటీలో ఉన్నాయి అధ్యక్ష. ఎటువంటి పెన్షన్స్ కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎటువంటి పెన్షన్ తీయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ వెండేట్ అనేది లేకుండా ఖచ్చితంగా అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈరోజు కూడా వెరిఫికేషన్ పద్ధతి కూడా చాలా పద్ధతిగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా చాలా సిన్సియర్గా ఈరోజు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎటువంటి పెన్షన్స్ అయితే మాత్రం తీయడం జరగలేదు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూసుకుంటే 19 నుంచి 24 మధ్యలో సుమారు 10 లక్షల మంది ఇనెలిజిబుల్ పెన్షన్స్ తీశారు అధ్యక్ష. అందులో మొదటి సంవత్సరంలోనే 4,50,000 మంది సుమారుగా పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే అంటే 19 నుంచి 20 సంవత్సరంలో 4,50,000 పెన్షన్స్ వాళ్ళు తీసి ఈరోజు మనల్ని మన ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు అధ్యక్ష. అది వాళ్ళ తాలూకు విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంత
ఇంత మంచి ప్రభుత్వం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తుంటే వాళ్ళేమో పెన్షన్ తీసామని ఒక క్వశ్చన్ వేయడం ఎంతవరకు భావ్యం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన అధ్యక్ష. ధన్యవాదాలు. అంటే అనర్హులు ఉంటే తీసివేయడంలో తప్పు లేదండి. అనర్హులు ఉంటే తీసివేయడంలో తప్పు లేదు. అవును, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 567. క్వశ్చన్ నెంబర్ 567 మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు నరేంద్ర కుమార్ గారు మరియు ఇతర సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానం అండి. మొదటి ప్రశ్నకు సమాధానం, నిల్వ సామర్థ్యంతో సహా ప్రభుత్వం మరియు ప్రైవేట్ గోదాముల వివరాలను అనుబంధం ఏలో ఇవ్వడమైంది అధ్యక్ష. నిల్వల శక్తివంతమైనవి మరియు నిరంతర రవాణా కారణంగా బఫర్ గోదాముల్లో ఏదేని ఇచ్చిన సమయంలో బియ్యాన్ని నిల్వ చేసేందుకు కేటాయించిన నిర్దిష్ట పరిణామం ఏమీ లేదు అధ్యక్ష. తరచుగా మరియు ఈ వికేంద్రీకృత రవాణా కారణంగా 2019 నుండి ప్రైవేటు లేదా ప్రభుత్వ గోదాముల కోసం వేర్వేరుగా నిల్వ చేసిన బియ్యం స్థిర రికార్డును నిర్వహించడం సాధ్యం కాదు, ఆచరణీయం కూడా కాదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం లేదండి. చవకైన నిర్వహణ సాధ్యాసాధ్యతలు మరియు లాజిస్టిక్ సౌలభ్యం వంటి కీలక అంశాలు మూల్యాంకనం ద్వారా గోదాముల అవసరాన్ని అంచనా వేసేటప్పుడు ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు ఆదేశాలు జారీ చేయడమైంది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ విషయంలో తీసుకున్న చర్యలు అనుబంధం ఏలో మేము జతపరచడం జరిగింది అధ్యక్ష. దాని గురించి పూర్తి వివరాలు గౌరవ సభ్యులందరికీ కూడా అనెక్సర్ ఏ మరియు అనెక్సర్ బిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రామచర్ల జనార్దన్ గారు. అధ్యక్ష, ఏదైతే పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గత 5 సంవత్సరాల్లో ఎక్కువ మాఫియా జరిగింది అధ్యక్ష. ఏదంటే ఇట 50 లక్షల టన్నులు బియ్యం రైతుల దగ్గర తీసుకుంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తే 30 టన్నుల వరకు ఎఫ్సిఐ గోడౌన్స్కి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ టైంలో. అలా బియ్యాన్ని గోడౌన్లో నిలవించే 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది ఏంది అనేది కూడా ఆ రోజుల్లో పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్సిఐ గోడౌన్లో 5 రూపాయలు నిల్వకి రెంట్ ఇస్తే బస్తాకి, ఇదే విధంగా ప్రైవేట్ గోడౌన్లో 4 రూపాయల 25 పైసలు ఇస్తున్నారని చెప్పి 75 పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టడం, ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ పెట్టడం, దాన్ని ఒక పెద్ద మాఫియాగా 5 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో 4,000కు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష. మచిలీపట్నంలో 4,840 టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిల్వ జరిగింది అధ్యక్ష. కాకినాడలో 4,000 టన్నులు బియ్యం మాయమైంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళిద్దరు కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే 1,320 టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలిసి కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జరిగిన లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. దాని మీద సిట్ వేశారు, దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాన్ని అమలుపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం. దూలిపాల నరేంద్ర కుమార్ గారు. సారీ అండి, చూడలేదు మిమ్మల్ని, ఎప్పుడు అక్కడ ఉంటారు కదా. మీరు సీట్లు ఇచ్చారు సార్, నెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు. స్పీకర్ సార్, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది 2019 తర్వాత రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ గోడౌన్స్ ప్రభుత్వం రెంట్కి తీసుకుందనేది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో దాదాపు
84 గోడౌన్స్ ఉంటే అత్యధిక సామర్థ్యం దాదాపు 18 లక్షల్లో 7.5 లక్షలకు పైగా ప్రైవేట్ గోడౌన్స్లో 34 గోడౌన్స్లోనే ఎక్కువ సామర్థ్యం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే 2019 తర్వాత 24 మధ్య ఎన్ని గోడౌన్స్ రాష్ట్రంలో తీసుకున్నారనేది ఒకటి అధ్యక్ష. రెండోది, నేను మంత్రి గారి సమాధానంలో ఒక మాట చెప్పారు అధ్యక్ష. 2019 నుండి ప్రభుత్వ ప్రైవేట్ గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యం వివరాలు ఏంటంటే ఆచరణ సాధ్యం కాదు అనేది ఒక సమాధానం చెప్పారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది ఉంటుంది అధ్యక్ష. ఆ స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ గోడౌన్లు కావచ్చు, ఆ స్టాక్ గోడౌన్ రిజిస్టర్స్ అనేవి అసలు మెయింటైన్ చేశారా లేదా అని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. రెండోది అధ్యక్ష, 2019-24 మధ్య అసలు పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ అనేవి గోడౌన్స్లో జరిగినాయా లేదా అనేది తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మంత్రి గారు ప్రైవేట్ గోడౌన్ నుండి అక్రమంగా పీడిఎస్ బియ్యం రవాణా చేస్తున్న విషయం వాస్తవమేనంటే అవునని చెప్పారు అధ్యక్ష. చర్యలు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని గోడౌన్ల వివరాలు ఇక్కడ ఉంచారు అధ్యక్ష. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఏదైతే కృష్ణా జిల్లాలో జేఎస్ వేర్ హౌస్ కానీ కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష, ఇవి మాత్రమే ఉన్నాయా, ఇంకెవరన్నా ఉన్నారనేది చెప్పాలి. రెండోది, వీటి యజమానులు ఎవరనేది సభ ముందు ఉంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నేను ఇక్కడ మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, మేము బయట చదివిన దాని ప్రకారం మంత్రి గారి సమాధానానికి బయట వచ్చిన కథనాలకి డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే బయట ఏదైతే మచిలీపట్నం జేఎస్ వేర్ హౌస్ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి 178 మెట్రిక్ టన్నుల కోసం మాకు నోటీస్ ఇచ్చారు. మేము ఏదైతే కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము కట్టాం. ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష, 378 మెట్రిక్ టన్నుల నిల్వ నష్టాన్ని గుర్తించామని చెప్తా ఉన్నారు. నేను అడిగేది ఒకటే మంత్రి గారిని, సార్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఏమి చిన్న స్థాయి అధికారి కాదు. పూర్తి స్థాయిలో ఆ గోడౌన్లో పూర్తి స్థాయి లెక్కలు పరిశీలన చేయకుండా ఒక ఉన్నత స్థాయి అధికారి ఏ విధంగా నోటీస్ ఇష్యూ చేశారో సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే పేదల బియ్యాన్ని అధ్యక్ష ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గోడౌన్స్ అద్దెకిచ్చి ఆ గోడౌన్స్లో ఉన్న పేదల బియ్యాన్ని, మరి దాన్ని పదాలు ఇక్కడ వాడచ్చో లేదో తెలియదు కానీ పేదల బియ్యాన్ని దోచేవాళ్ళు ఏమంటారో ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష. వాళ్ళు పేదల బియ్యాన్ని దోచుకొని మళ్ళీ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఏం చెప్తా ఉన్నారు? ఒకటి, అసలు ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉంది ఏంటంటే దీనిలో స్టాక్లో ఉన్న తేడాలు ఒకటి, క్రిమినల్ కాన్స్పరసీ ఉందనేది ప్రభుత్వం గుర్తించిందా లేదా? క్రిమినల్ కాన్స్పరసీ ఎప్పుడు సాధ్యపడుద్ది అధ్యక్ష? గోడౌన్ ఓనర్లు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రేషన్ మాఫియా, ఈ ముగ్గురు కలిస్తేనే సాధ్యపడేది. లేకపోతే ప్రభుత్వం నిల్వ చేసిన బియ్యం ఎలా మాయం అవుతాయి? నేను ఆ మధ్యలో గత ప్రభుత్వంలో చదివా అధ్యక్ష, మన బ్రాందీ షాపుల్లో లిక్కర్ పోయిందంటే పందికొక్కులు తాగేసినాయి అని చెప్పారు అధ్యక్ష, ఎలుకలు తాగినాయి అని చెప్పారు అధ్యక్ష. మరి అవేమన్నా ఈ రేషన్ బియ్యాన్ని పందికొక్కులు తిన్నాయా? కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇది చాలా తీవ్రమైన అంశం అధ్యక్ష. అధికారులు, ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళను, ఉన్నత స్థాయి అధికారులు కూడా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారనే ఒక అపప్రద ప్రభుత్వం మీద వస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మంత్రి గారు 385 అంటున్నారు, అక్కడ నోటీస్ ఏమో 178 మెట్రిక్ టన్నులకు ఇచ్చాం, 1,76,00,000 మేము డబ్బులు కట్టామంటున్నారు. డబ్బులు కట్టిన తర్వాత నేను చూసా అధ్యక్ష, ఏమంటున్నారంటే మేము డబ్బులు కట్టాం, కేసు ఏంటి అంటున్నారు అధ్యక్ష. మొన్న ఎవరో ఒక మిత్రులు, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కలిసాడు అధ్యక్ష, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మొన్న ఎవరో దొంగతనం చేసినాడు అంటున్నాడంట, నేను ఆ సొమ్ము తెచ్చిస్తాను కేసు ఎత్తేయండి అంటున్నాడంట. అంటే దొంగిలించిన సొమ్ము ఇస్తే కేసు పోద్దా అధ్యక్ష? దొంగతనం చేసినాడు తీసుకొచ్చి సొమ్ము నేను కాజేసా అని చెప్పిస్తే
కేసులు ఎత్తేస్తారా అధ్యక్ష? కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం, నేను స్పష్టంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే దీనిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఒక చోట తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా తొందరపాటుగా నోటీస్ ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది. ఎందుకంటే సభ ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 385 టన్నులని, మరి జాయింట్ కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారి 178 టన్నులకు నోటీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు కూడా కొంతమందికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి అడుగులు మోతే పరిస్థితి ఉంటే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. ఇవి ఇందాక క్వశ్చన్లో మంత్రి గారు చెప్పారు, ఎన్ని రకాలైన సంస్కరణలు తెస్తా ఉన్నారో చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి అటువంటప్పుడు కొంతమంది తప్పులు చేసిన అధికారుల యొక్క ఫలితం అనుభవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని. కాబట్టి అధ్యక్ష, నేను కోరేది ఒకటే మంత్రి గారిని, దీనిలో ఏదైతే మీరు దీనిలో చెప్పారో అధ్యక్ష, ఇప్పటికీ 20 కోరారు, ఇప్పుడు మళ్ళీ ఒకటే అంటున్నారు. ఫినిష్ చేయండి సార్. సార్ అయిపోయింది అధ్యక్ష. నేను మంత్రి గారిని స్పష్టంగా కోరుతా ఉంది ఏంటంటే, ఏది కరెక్ట్, 178 టన్నులు అనే నోటీస్ ఇచ్చింది కరెక్టా, మంత్రి గారు సభలో చెప్పింది కరెక్టా? ఒకవేళ 178 టన్నులు అని చెప్పి నోటీస్ ఇస్తే ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? రెండోది, ఏదైతే క్రిమినల్ కాన్స్పరసీ బిట్వీన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గతంలో పనిచేసిన వాళ్ళు, ఆఫీసర్సు, రేషన్ మాఫియాకున్న నెక్సెస్ మీద ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేక విచారణ చేయించుతుందా? ఇదే కాక ఏ గోడౌన్లో ఈ తేడాలు ఉన్నాయనేది గుర్తించారు? దీని మీద సమగ్రమైన సమాధానం సంబంధించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. కాగిత కృష్ణప్రసాద్. ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మరి పీడిఎస్ రైస్ ఉందో వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారు అధ్యక్ష. మరి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో ప్రభుత్వ మరియు ప్రైవేటు గోదాంలో నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి మరి ప్రభుత్వ గోదాంలో అయితే కనుక 2-3 నెలలని వాటిని తరలించడం, అదేవిధంగా ప్రైవేట్ అయితే కనుక ఎక్కువ కాలం అందులో ఉంచి మరి వైసీపీ నాయకులు ఎక్కువ ఆ గోదాంలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. అయితే మరి ఈ గోదాముల్లో మరి ఎంత బియ్యం ఉందో ఎక్కడికి వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం అధ్యక్ష. మచిలీపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, కర్నూలు జిల్లాల్లో లారీలు కొద్ది బియ్యం ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా దీనిపైన ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మరి ప్రజల యొక్క సొమ్ముని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు, ధూళిపాటి నరేంద్ర కుమార్ గారు, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. జనార్దన్ రావు గారు అన్నట్టు తప్పకుండా సంస్కరణలో భాగంగా ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఈ రోజున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కూడా ఫామ్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే గోడౌన్స్ నుంచే ఈ సరుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎట్లా డైవర్షన్ జరుగుతుంది పీడిఎస్ రైస్ అనే దానిపైన చాలా స్పష్టంగా ఆ సప్లై చైన్ని క్రాక్ చేయడానికి కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ గురించి నేను వివరిస్తాను అధ్యక్ష. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రైమరీ స్టాక్ పాయింట్స్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సొంత గోడౌన్లు 4 అధ్యక్ష. వాటి స్టోరేజ్ కెపాసిటీ 25,500 మెట్రిక్ టన్నులు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ 3 ఉన్నాయి అధ్యక్ష. అది 10,500 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 9 గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష. అది 1,65,697 మెట్రిక్ టన్నులు అధ్యక్ష.
స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఈ కొన్ని సొంతంగా ఉన్నాయి, కొన్నేమో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తోటి. 72 గోడౌన్లు ఉన్నాయి అధ్యక్ష. అవి 8,56,893 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. ప్రైవేట్ ఇన్వెస్టర్ గోడౌన్స్ అని గత ప్రభుత్వం ఫస్ట్ టైం ఆ పాలసీ తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 34 గోడౌన్లు ఆ రోజున ప్రవేశపెట్టారు. దానికి 7,46,724 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది అధ్యక్ష. సో టోటల్ మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈరోజు ఉంది 122 గోడౌన్స్. దానికి సంబంధించి 18,05,314 మెట్రిక్ టన్స్ అధ్యక్ష. అయితే ఇన్స్పెక్షన్ల గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఇది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మేము మాకున్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ ఎవ్రీ మంత్ చేస్తారు అధ్యక్ష. సంస్కరణలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం అధ్యక్ష. దానివల్లనే